ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు. ముఖర్జీ స్మరిస్తూ మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. గొప్ప జాతీయవాది, రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఆ మహానేత ఆశయ సాధనలో భారత్ వైభవంగా విరాజిల్లుతుందన్న బత్తుల శంకర్ బాబు. ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, వారి చిత్రానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నాగులమ్మ గుడి వద్ద, పాఠశాల వద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారతీయ జాతీయ కాంగ్రెస్ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని ఏక్ దేశ్ మే డు విధాన్, డు ప్రెడెన్ అండ్ డు నిషాన్ నహీ చలేంగే పేర్కొన్నాడు. తమ దేశంలో నివసించడానికి ఒక రాష్ట్రంలో అర్హత లేకపోవడానికి, గుర్తింపు చూపవలసి రావడం తదితర కారణాల వల్ల 1953లో కాశ్మీర్ వెళ్లి నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించి సరిహద్దు వద్ద మే 11న అరెస్టు అయ్యాడు. 370 ఆర్టికల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవితకాలం జాతీయ ఐక్యతకు, హిందూ మతాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేయడానికి అనేక కృషి చేశాడని అన్నారు. ఆయన ఆశయాలను సహకారం చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, అలాగే భారతదేశాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా హిందూ మతాన్ని మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా చేసిన మహానేత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అనేక సేవలు భారతదేశంలో ఆయన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. వారి విధానాలు నచ్చక ఢిల్లీలోని ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సపరేట్గా హిందుత్వవాదం గురించి దేశవ్యాప్తంగా హిందువులందరినీ ఐక్యం చేయడం కోసం ఆయన జీవితాంతం పరితపించిండు. అలాగే ఈ దేశంలో హిందువులకు సంబంధించి హిందువులందరినీ ఐక్యతాటి మీదుగా ఉంచడానికి భారతీయ జనసంఘం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా అప్పుడున్న పరిస్థితులలో 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు ఉండొద్దని చెప్పేసి కేవలం ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఒక రాష్ట్రంలో 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు, 2 రాజ్యాంగాలు ఉన్నదని చెప్పేసి ఆ రోజు వ్యతిరేకించి దేశమంతా ఒకటే, జమ్మూ కాశ్మీర్ ఏం బయటికి కాదు, దేశంలో ఒక భాగం జమ్మూ కాశ్మీర్ కూడా అని చెప్పేసి అప్పుడే వ్యతిరేకించిన వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ను రద్దు చేసి ఈరోజు భారత్లో విలీనం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. అలాగే 2015లో ఆయనకు సంబంధించిన ఏదైతే రూరల్ అర్బన్ మిషన్ కింద పట్టణ ప్రాంతాలను, ఏదైతే గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడం కోసం రూరల్ అర్బన్ మిషన్ను 2015లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి పేరు మీద భారత ప్రభుత్వం దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా నవీకరించడం కోసం ఆ మిషన్ను తీసుకురావడం జరిగింది. అలాగే అనేక సంస్కరణలు వారి పేరు మీద తీసుకొచ్చి వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ
ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా మూడోసారి అధికారంలోకి వచ్చి వారి ఆశయాలకు అనుగుణంగా మరి ఏర్పాటు జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఏదైతే చిట్ట చివరి ప్రజలకు పేదవారికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలనే ఒక గొప్ప దృఢసంకల్పంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. ఈ సందర్భంగా అనేక సేవలు ఆయనను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా ఉస్మానాబాద్ పట్టణంలోని నాగులమ్మ సంస్థ దగ్గర కూడా మొక్కలు నాటడం జరుగుతూ ఉన్నది. అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి ఈ సందర్భంగా చేయడం జరుగుతూ ఉన్నది. మరొకసారి ఆయనను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తాం.